చూడడానికి టెంప్టింగ్ గా ఉండే ఈ ఆలు 65 సాంబారు పప్పు చారులోకి సూపర్ ఉంటుందండి. ఒక 4 ఆలుగడ్డలు తీసుకొని క్లీన్ గా వాష్ చేసి పైన చెక్కంతా పీల్ ఆఫ్ చేసేయండి. చిన్న చిన్న సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. బౌల్లోకి వాటర్ వేసేసి లైట్ గా సాల్ట్ వేసుకొని ఈ ఆలుగడ్డ ముక్కలు వేసేసి ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేయాలి. ఒక బౌల్లోకి అయితే ఈ ముక్కలన్నీ తీసేసుకోండి. 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ బియ్య పిండి, 1 టీ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. ఒక నిమ్మకాయ రసం అంతా పిండేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకోండి. సరిపడా వాటర్ యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకోండి. మసాలా అంతా ఆలుగడ్డ ముక్కలకి బాగా పట్టాలి. సైడ్ కుంచుకోండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి. హై ఫ్లేమ్ మీద బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఉంచేసి పకోడీ మాదిరిగా వేసేసుకోవాలండి. వేసిన వెంటనే గరిటెతో తిప్పకుండా 1 నిమిషం వరకు ఫ్రై అవనిచ్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని టిష్యూ ఉన్న ప్లేట్ లోకి తీసేసుకోండి. వేయించుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆలు 65 రెడీ.